హాయ్ అండి. ఈరోజు ఇంట్లో పనులన్నీ త్వరగా చేసేసుకుని ఇంకా మిషన్ దగ్గరకు వచ్చేసేసాను. అర్జెంట్గా కుట్టాల్సిన బ్లౌజు శారీ వచ్చిందనమాట. నిన్నే ఇచ్చారు, కాకపోతే నిన్న వేరే వాళ్ళు ఉంటేనో అవి స్టిచ్ చేసేసి ఇంక ఈరోజు ఈవినింగ్ కల్లా ఇవి ఇచ్చేయాలి. కాకపోతే వీటికి సంబంధించిన ఫాలు అవి నిన్నే తీసుకుని ఆరపెట్టేసి ఉంచుకున్నానండి. ఈ శారీకి ఫాలు కుట్టేసి పీకో చేయాలి. ఫాల్ వచ్చేసేసి ఫోల్డ్ చేసి ఉంచేసాను అంతే, ఇంకా ఐరన్ చేయలేదు. ఐరన్ చేశాకే నేను ఫాల్ అది కుడతానమాట. ఇంక ఈ శారీలో బ్లౌజ్ వచ్చి మనకి మెరూన్ వచ్చిందండి. అంటే శారీ అంచు మెరూన్ ఉంది కదా, బ్లౌజ్ అంతా అదే వచ్చింది. ఈ శారీలో ఒక లైనింగ్ అని చెప్పి వాళ్ళు లైనింగ్ జాకెట్ ఉంటే అది ఇచ్చారండి. అంటే మనకి ప్లెయిన్ జాకెట్ అది వస్తుంది కదా బ్లౌజ్ పీసు, అది ఇచ్చారు. కాకపోతే 80 సెంటీమీటర్స్ అనమాట. ఇది నార్మల్ బ్లౌజ్కి అయితే సరిపోతుంది, కానీ బోట్ నెక్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి ఇది సరిపోదు. నా దగ్గర అలాంటిదే కొంచెం మ్యాచ్ అయ్యే క్లాత్ ఉంటే అది సెట్ చేసేస్తున్నానండి. హ్యాండ్స్కి అది వచ్చేస్తుంది కదా. ఎలాంటి పర్సనాలిటీస్కి అయినా సరే ఎల్బో హ్యాండ్స్ పెట్టి బోట్ నెక్ పెడితే మనకి ఈజీగా 1 మీటర్ కావాలి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి అనుకోనండి 1.5 అలా పడుతుంది అనమాట. ఇంకా శారీలోకి పైపింగ్ అది కూడా వేద్దామని చెప్పి గోల్డ్ కలర్ అనుకున్నాను, కానీ అది అంత బాగుంటుంది అనిపించలేదు. శారీ వచ్చి పింక్ కలర్లో ఉంది కదా, ఇంకా పింక్ కలర్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను. నేను పైపింగ్కి వాడే థ్రెడ్ నెంబర్ వచ్చేసి 12 అండి. ఇదైతే బాగా ఉంటుంది. అంతకుముందు 15 ఏదో వాడేదాన్ని, అది కొంచెం లావుగా కనిపిస్తుందని చెప్పి 1 ఇయర్ నుంచి ఏంటో ఈ 12 నెంబర్ అయితే వాడుతున్నానండి. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఆది బ్లౌజ్ కానీ ఇచ్చారు. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను అనమాట అంతకుముందు. ఇది కూడా కొంచెం అర్జెంటుగా ఉంటేనే స్టిచ్ చేసినట్టున్నాను. 1 డేలోనూ 2 డేస్లోనే ఇచ్చాను. నాకు నచ్చిన నెక్ పెట్టేసామన్నారండి. నేను వచ్చేసి ఇదిగోండి ఇలా పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే కుట్టేసేయండి నెక్ అది అన్నారు. కాకపోతే ఆవిడ కొంచెం ఫేర్గా ఉంటారండి, మంచి కలరు. ఇదే మోడల్ ఎందుకు అని చెప్పి మనకి టెంపుల్ నెక్ ఉంటుంది కదా, బోట్ నెక్ పెట్టేసిన తర్వాత టెంపుల్ నెక్ అది ఉంటే అది పెట్టాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను ఫస్ట్ అయితే శారీకి ఫాల్ కుట్టేస్తున్నానండి. నేను బాబిన్స్ అన్నీ ఇదిగోండి ఈ బాక్స్లో పెట్టేసి ఉంచుకుంటాను ఎప్పటికప్పుడు, అంటే పాడవకుండా ఉంటాయి కదా దారాలు కూడా అని చెప్పేసి. ఈ బాక్స్ మా వారి మెడిసిన్కి వచ్చేదన్నమాట. మేము బెంగళూరులో అలా ఉండగా, యాదగిరి బెంగళూరు అక్కడ అలా ఉండగా మా వారు విజయవాడ నుంచి మెడిసిన్ తెప్పించుకునే వాళ్ళండి. అప్పుడు ఈ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళ మెడిసిన్. అవి నేను పాడేయకుండా ఇలా అప్పటి నుంచి నేను ఆల్టరేషన్ చేస్తూనే ఉన్నాను కదా, ఈ బాబిన్స్ అన్నీ ఈ బాక్స్లో పెట్టుకుని ఉంచుకుంటూ ఉన్నాను అనమాట. కొన్నేమో ఐషు ఆడుకోవడానికి తీసుకునేది, కొన్నేమో నేను వాడుకునేది అనమాట. ఈ పట్టు చీరలు అవి మనకు ఒక్కోసారి క్రాస్ తీసినా కూడా అండి, ఇలా పీకో చేసినప్పుడు చాలా క్రాస్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని నేను వేసేటప్పుడు అలా వేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటా అండి, క్రాస్ వస్తే బాగోదు. అందుకని ఇప్పుడు వచ్చి ఫాల్ కుట్టేస్తున్నాను అనమాట. ఎంతైనా పట్టు చీర కొంచెం క్రాస్ ఉంటుందండి. కింద మనం ఫాల్ ఈజీగానే కుట్టేసుకుంటాం, కానీ ఆ పైన కుట్టేటప్పుడు కొంచెం తిత్తులాగా వస్తూ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, పెద్దగా లాగకూడదండి. పట్టు శారీస్ అవి వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుని నిదానంగానే కుడతానండి. ఒక 20 మినిట్స్ అలా టైం అయితే ఇస్తాను వీటికి. మన కష్టంతో సంపాదించుకునేది 10 రూపాయలైనా 100 రూపాయలైనా వచ్చే తృప్తి చాలా వేరుగా ఉంటుందండి. అది మాటల్లో చెప్పలేమన్నమాట. నాకు ఇంట్లోకి ప్రతిదీ మా హస్బెండే కొనిస్తారు, నాకంటూ నేను ఏమి కొనుక్కోను. ప్రతి రూపాయి ఆయన జేబులో నుంచి రావాల్సిందే. ఇలా టైలరింగ్లో వచ్చే ఆ 10 రూపాయలు అవనండి, 100 రూపీస్ అవనండి, 500 అవనండి, ఏదైనా దాచుకుంటాను. అది నా అవసరానికి అనమాట. ఏదైనా నాకు కొనుక్కోవాలనిపించింది అనుకోండి, వాటితో నేను కొనుక్కుంటాను అంతే. కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, ఇదైనా నేను సంపాదించుకుంటున్నాను అని. మనం చేసే పని మంచి పని అయితే చాలు. మనం చేసే పని వల్ల ఎదుటి వాళ్ళకి చెడు జరగకుండా ఉంటే చాలు. అది చిన్న పని పెద్ద పని అని కాదు. సో అలాగే నాకు ఆ 100-200 ఏం తక్కువ అని నేను అనుకోనండి. అది నా కష్టం, అది ఎంతైనా నాకు వాల్యుబుల్గానే అనిపిస్తే. దాచుకునే వాడికి 10 రూపాయలైనా ఎక్కువే, ఖర్చు చేసేవాడికి 1,00,000 రూపాయలైనా తక్కువగానే కనిపిస్తాయండి. ఇంకా ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ అదేమి నేను చూపించలేదు, ఎందుకంటే అర్జెంట్ బ్లౌజ్ కదా, లేట్ అయిపోతుంది అదంతా చూపిస్తే అని. ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇదిగోండి పింక్ కలర్ పైపింగ్ అది వేసేసాను కదా. ఈ బ్లౌజ్కి నేను 350 చార్జ్ చేశానండి. అంటే లైనింగ్ వాళ్ళే ఇచ్చారు కదా, జస్ట్ పైపింగు. ఈ బ్లౌజ్ అంతా ఫినిష్ అయ్యేసరికి నాకు 6:30 or 7 ఎంతో అయిందండి. ఎందుకంటే మధ్యలో కొంచెం పని ఉండి నేను వేరే పని చేసుకున్నాను అనమాట. అందుకని కొంచెం లేట్ అయింది. కాకపోతే వాళ్ళు కరెక్ట్ టైంకే ఇచ్చాను. ఇదిగోండి ఈ బటన్ అయితే ఆ రోజు వాళ్ళకి ఇచ్చే రోజు దొరకలేదు. నెక్స్ట్ డే షాప్లో అంటే మ్యాచ్ అయ్యే కరెక్ట్గా మనకి షాప్ ఒక్కోసారి తీసి ఉంచుతారు, లేకపోతే మ్యాచ్ అయ్యే దొరకవు.
తర్వాత రోజు మళ్ళీ వేసి ఇచ్చేసానండి. పర్లేదు, ఆవిడకైతే ఈ నెక్ చాలా బాగుంటుంది. నేనైతే మోడల్ బ్లౌజెస్ నా వరకైతే నేను స్టిచ్ చేసుకోను, కానీ ఎవరికన్నా అయితే స్టిచ్ చేస్తానండి. వాళ్ళకి బాగుంటాయి, పర్సనాలిటీస్ని బట్టి బ్లౌజెస్ అనేది సెట్ అవుతాయి అని నా ఒపీనియన్. ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది నాకైతే కింద కామెంట్స్ చేయండి. ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసేసి ఇంకా క్లీనింగ్ అది చేసుకుంటున్నానండి. అంటే డిన్నర్ అదంతా అయిపోయింది. మా వారు ఎలానో లేట్గా వస్తున్నారు కదా, ఆయనకి నైట్ ఏం తినట్లేదు, ఐషుకి నాకే, కాబట్టి మార్నింగ్ కర్రీ ఏదో ఉంటే ఇద్దరం అలా అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా పాలైతే కాచేటప్పుడు బాగా పొంగిపోయాయండి, అందుకని మళ్ళీ గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను. కౌంటర్ టాప్ అంతా పొంగిపోయాయి. మరి నేను సిమ్లో పెట్టాను అనుకుని హైలో పెట్టినట్టున్నాను. ఇంకా అలా పాలు పొంగినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ క్లీన్ చేసుకోవాల్సిందే. అలా వదిలేసి మళ్ళీ వంట అది చేసామంటే అది క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇంకా నాకు ఈ వైపర్స్ అవి కొనుక్కున్న తర్వాత ఈజీగా అయిపోతుందండి కిచెన్ క్లీన్ చేసుకోవడానికి. నేను డిమార్ట్లో తీసుకున్నాను, 3 కలిపి 99 ఆర్ 120, 99 అనుకుంటానండి. నాకు ఈజీగా ఒక్కొక్కటి 2 months అలా వచ్చేస్తుంది అనమాట. నాకు బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఈ గ్యాస్ బర్నర్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. నేను దసరాకి తీసుకున్నాను కదండి ఈ 4 burner గ్యాస్ స్టవ్ అనేది, నాకు అంతా బాగా అనిపించింది. కానీ ఈ ఫ్లేమ్ వచ్చే ఈ గ్యాస్ బర్నర్స్ అంటారా ఏమంటారు మరి నాకు తెలియదు, అవైతే కొంచెం కలర్ షేడ్ అవుతూ ఉన్నాయి. నేను అప్పటికి సోడా ఉప్పు అవన్నీ వేసి క్లీన్ చేస్తున్నాను, అయినా కూడా పెద్దగా నీట్గా అయితే అవ్వట్లేదు. ఎందుకనేది నాకైతే తెలియదు. అంటే మరీ షేడ్ అవుట్ అవ్వట్లేదు, కానీ ఎంతైనా కొన్నప్పుడు ఉన్నంత షైన్ అయితే లేవండి. ఇదంతా అయ్యేసరికి నాకు 9-10 అలా అయింది. ఐషు అయితే ఇంకా పడుకోలేదు, వాళ్ళ నాన్న కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఫుడ్ అది ఇద్దరం తినేసాం, కానీ వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్నతో పాటు మజ్జిగ తాగేసి పడుకుందామని అయితే చూస్తుందండి. భోజనం అంతకుముందు ముగ్గురం కలిసి చేసేవాళ్ళం, ఇప్పుడు లేట్ అవుతుంది కదా, తను పడుకునేటప్పుడు మజ్జిగ తాగేసి పడుకుంటుంది వాళ్ళ నాన్నతో పాటు. అందుకని చెప్పేసి వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత మజ్జిగ కలిపించేసాను, తాగేసి పడుకుంది. ఇంకా కుండలోకి అయితే సమ్మర్ కదా ఖచ్చితంగా వాటర్ పట్టాల్సిందే అండి. ఒక్కరోజు మర్చిపోయాను అంటే ఇంకా వాళ్ళు తాగలేరు మామూలు నీరు. చెప్పున్నాను కదా చాలా వేడిగా వస్తున్నాయండి వాటర్ వచ్చేసి. ఇంకా వాష్ ఏరియాలోకి తీసుకెళ్ళి కుండ నేను రోజు క్లీన్ చేయనండి, 3 daysకి ఒకసారి. అంటే సరిపోతుంది రోజు క్లీన్ చేయడానికి. అది చిన్న కుండ కూడా కాదు కదండి, చాలా పెద్ద కుండ కొనేశారు మా అత్తయ్య. మొన్న వచ్చినప్పుడు ఈ కుండను చూసి, ఏంట్రా ఇంత పెద్ద కుండ కొన్న, ఉండే ఇద్దరు ఇంత పెద్ద కుండ ఎందుకురా, క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది కదా అన్నారు. కాకపోతే ఇంకా మా ఆయన ఏ ఉద్దేశంతో తీసుకున్నారంటే అండి, ఇంటికి ఎవరన్నా వస్తారు, మనం కుండలో ఒక 5 లీటర్స్తో లేకపోతే 10 లీటర్స్తో కొనుక్కున్నాం అనుకోండి, అవి మనకే సరిపోతాయి, మళ్ళీ పట్టుకోవాలి, అప్పుడు అవి కూలింగ్ అవ్వవు కదా. ఈ కుండ వచ్చి నాకు 23 లీటర్స్ ఎంతో పడుతుందండి. అంటే నేను ఎలా ఎగ్జాక్ట్గా చెప్పగలను అంటే, మా ప్యూరిట్ ఉంది కదా దాని కెపాసిటీ 7 లీటర్స్. అలా 3 times పోసిన తర్వాత ఇంకా ఖాళీ ఉంటుంది ఈ కుండలో, ఇంకా సగం పడతాయి అనమాట, దగ్గర 3 లీటర్స్ దాకా. అంటే దగ్గరగా మనకి 21, 23 అలాగ పడుతుంది, 23 లీటర్స్ ఈజీగా. ఇలా కుండంతా పట్టేసుకున్నాను అనుకోండి వాటర్, ఒక 2 రోజుల వరకు ఇంకా నేను నీళ్ళు పట్టుకోవసలేదు, చక్కగా సరిపోతాయి అనమాట. మళ్ళీ 2 రోజుల తర్వాత ఇలానే కడిగేసి పట్టేసుకుంటాను. పడుకునే ముందు అస్సలు మర్చిపోకుండా నేను చేసే 2 పనులు ఏంటి అంటే, బాదం పప్పు నానబెట్టడం, పాలు తోడేయటం అనమాట. ఒక మంచి పని మనం రోజు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన లైఫ్ మీద ఆ ఇంపాక్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఏంటక్క బాదం పప్పులు తినటం కూడా మంచి పనేనా అని అనుకుంటారేమో. నేను అంతకుముందు కొంచెం ఒక హెల్త్ ఇష్యూ వచ్చి చాలా వీక్ అయ్యానండి. 2 months నుంచి రెగ్యులర్గా ఈ బాదం పప్పు తింటూ ఉన్నాను. ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది నా బాడీ మీద చూపిస్తుంది, కొంచెం ఎనర్జీ అనేది మాత్రం ఉంటుంది. అంతకుముందు చిన్న పనులు చేయడానికి కూడా నాకు అంత ఓపిక ఉండేది కాదనమాట. 4 పప్పులే కదా ఏం బలం అనుకున్నాను నేను కూడా, ఏముంటుందిలే 4 పప్పులు తింటే ఏం బలం వస్తుందిలే అని. కానీ 2 months నేను తిని చూసాను కదా అండి, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. పనులు చేసుకోవడానికి అయితే నాకు ఓపిక ఉంటుంది అనమాట. ఇంకా ఇంకా స్నానం చేసి పడుకుందాం అనగా నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, మా వారు హెల్మెట్ పెట్టుకునేటప్పుడు ఇదిగోండి క్యాప్ అది పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుంటారు. సో అది ఈ బనియన్స్ హ్యాండ్ వాష్ చేద్దామని అక్కడ పెట్టి మర్చిపోయానండి. ఇంకా స్టిచ్చింగ్ పనిలో అది ఉండిపోయి మర్చిపోయాను. అవి రేపు అర్జెంటుగా కావాలి, ఆయన పెట్టుకెళ్తారు కదా. సో ఇంకా ఆ టైంలో అప్పుడు 10:30 or 11 ఎంత అవుతుంది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇంకా అప్పుడైతే ఇలా వాష్ చేస్తూ ఉన్నాను. బనియన్లు అవి మనం మిషన్లో వేయలేం కదా అండి. మనం హెల్మెట్ పెట్టుకునేటప్పుడు ఇదిగోండి ఇలా క్యాప్ లాంటిది పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎంతో కొంత అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి. మా వారైతే రెగ్యులర్గా పెట్టుకుంటూ వెళ్తున్నారు కదా.
బాగానే అనిపిస్తుంది. క్యాప్ పెట్టుకోకుండా డైరెక్ట్గా హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది బాగా ఊడుతుందండి. ఇక్కడ అందులోనూ మనకి హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువ కదా, ఇంకా ఫాస్ట్గా అయితే ఇవన్నీ అయితే పడుకునే ముందు వాష్ చేసేసుకుని పడుకున్నానండి. మిగిలిన ఎంతమందికి రేపు అర్జెంట్ అనగా ఈరోజు ఈ పనులన్నీ గుర్తొస్తాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వ్లాగ్ అయితే ఇలా సింపుల్గా అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.